హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెసిపీ చూపించబోతున్నానండి. చాలామందికి మటన్ కర్రీలో గ్రేవీ థిక్గా పెట్టడం రాదు, ఎక్కువ క్వాంటిటీలో పెట్టడం రాదు, నీళ్ళుగా పెడతారు గ్రేవీ. అలా కాకుండా గ్రేవీ ఎక్కువ క్వాంటిటీలో, అలాగే చాలా థిక్ అండ్ టేస్టీ గ్రేవీ ఏ విధంగా పెట్టాలో వాళ్ళ రెసిపీలో నేను చూపిస్తానండి. దానికి కొన్ని సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. సో రెసిపీ చూడబోయే ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేస్తే నేను ఏ వంట పెట్టినా దాని నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు రెసిపీ చూసేద్దాము. దీనికి ముందుగా నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నానండి. ఈ మటన్ని నేను శుభ్రంగా వాష్ చేశాను. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకున్నాము. అందుకోసం నేను ఇక్కడ ఈ మటన్లో 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మటన్ని బాగా మిక్స్ చేసుకున్నాము. ఇక్కడ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి రెసిపీకి. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెడదాము. 1/2 అన్ అవర్ తర్వాత మన మటన్ ప్రాపర్గా మ్యారినేట్ అయ్యిందండి. ఇప్పుడు కర్రీ కుక్ చేసుకున్నాము. సో నేను ముందుగా స్టవ్ మీద ఒక ప్రెషర్ ప్యాన్ పెట్టాను. నేను ఇక్కడ రెసిపీ అంతా ప్రెషర్ కుక్కర్లోనే చేస్తున్నానండి. సో ఈ ప్రెషర్ ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక బగారాకు, ఒక దాల్చిన చెక్క ముక్క, 1 టీ స్పూన్ షాజీరా, 2 యాలకులు, 3 లవంగాలు వేస్తున్నాను. ఈ హోల్ స్పైసెస్ అన్నింటినీ ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలండి. ఇవి వేగిన తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలు కూడా నూనెలో 1 నిమిషం పాటు వేగాలి. అలాగే ఇందులో ఇంకొక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి వేసాము. ఇప్పుడు ఇందులో 2 పెద్ద సైజు ఆనియన్స్ని థిక్ పేస్ట్గా గ్రైండ్ చేసి వేస్తున్నానండి. ఆనియన్స్ని పీసెస్గా కట్ చేసి వేయడం కంటే కూడా ఇలా గ్రైండ్ చేసి వేస్తే మన గ్రేవీ ఎక్కువగా వస్తుంది. అలాగే ఇందులో 1/2 స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ అయితే చూస్తున్నారు కదా, ఇలా పైన ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. మన ఆనియన్ పేస్ట్ ప్రాపర్గా కుక్ అయినట్టు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేస్తున్నాను. ఈ మటన్ని వేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీని మీద మూత పెట్టి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిద్దామండి. సో ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఇప్పుడు ఇందులో దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో 4 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల కూడా మనకు గ్రేవీ ఎక్కువ క్వాంటిటీలో అండ్ థిక్ గ్రేవీ వస్తుంది. అలాగే మటన్కి మంచి టేస్ట్ కూడా ఇస్తుంది కొబ్బరి పొడి. సో దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి మరొక 5 మినిట్స్ ఎండు కొబ్బరి పొడి కుక్ అయ్యేంత వరకు ఉంచాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి మిక్స్ చేసుకుందాము. ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల గ్రేవీ ఎక్కువ క్వాంటిటీలోనే కాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. సో అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇందులో మరొక టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. వీటన్నిటిని మరొకసారి మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి దీన్ని మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకుని దీని మీద మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 2 విజిల్స్ ఏమో ఫ్లేమ్ని హైలో పెట్టి తెప్పించుకోవాలి. ఇంకా 3 విజిల్స్ ఏమో ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 3 విజిల్స్ అంటే మొత్తం 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాక మూత తీసి చూస్తున్నారు కదా, మన మటన్ ప్రాపర్గా కుక్ అయింది. ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర చల్లుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, థిక్ అండ్ క్రీమీ టెక్స్చర్లో ఉన్న గ్రేవీ, అలాగే చాలా ఎక్కువ క్వాంటిటీలో వచ్చిందండి. ఇది రైస్కి, రోటీకి, పూరీకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను.